15వ శతాబ్దానికి చెందిన బొమ్మెర పోతన భక్త కవి, సహజ పండితుడు. వరంగల్ దగ్గరి బొమ్మెర గ్రామవాసి. పోతన గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. పోతన కవితా శైలి ఎంతో సహజంగా, మధురంగా ఉంటుంది. వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం వంటి రచనలు చేశాడు. పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని పద్యాలు కొన్నేనా రాని తెలుగువాడు ఉండడు. ప్రస్తుతం పాఠ్యభాగం ఆంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందము ఉత్తర భాగంలోనిది. స్నేహం గొప్పదనం తెలియజేసే సందర్భం ఇది. శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్య స్నేహితులు. కటిక పేదరికంతో బాధపడుతున్న కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయం పొందడానికి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ భార్యలతో సహా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలునికి మర్యాదలు చేసి స్నేహధర్మాన్ని ఎలా చూపించాడో ప్రస్తుత పాఠ్యభాగం వివరిస్తుంది. దారిద్ర్యం కూడిన చిన్నింట్లో కుచేలుడు భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. భార్య కంగారు పడుతూ కుచేలుని చూస్తుంది. ఏమండి, ఇలానే కొనసాగితే మన పిల్లల స్థితి ఏమవుతుంది? మీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు ఈరోజు ద్వారకలో రాజుగా ఉన్నాడు. ఆయన వద్దకు ఒకసారి వెళ్ళండి. కృష్ణుణ్ణి అడగడమా? మన స్నేహం స్వార్థం కోసం కాదు కదా, కానీ పిల్లల కోసం వెళ్ళడమే మంచిదేమో. కుచేలుడు ద్వారకా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో భార్య తినుసుల కోసం ఇల్లంతా వెతుకుతోంది. అయ్యో, మన దగ్గర ఏమీ లేవు. ఇదిగోరా, కష్టంగా దొరికిన కొద్ది అటుకులు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ నేను అందంగా కట్టి పెడతాను. ఇదే నీ చేతిలో పెట్టడానికి నాకు ఉన్న గొప్పదిరా. కృష్ణుడు మన ప్రేమను చూసి స్వీకరిస్తాడు. ఈ చిన్ని పొట్లం కన్నా మన ప్రేమ పెద్దది. కృష్ణుడికి ఇదే చాలును. కుచేలుడు ఆనందంతో ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ మధ్యలో అతని మనసు సందేహం పడింది. అక్కడ గుమ్మం దగ్గర రక్షకులకు డబ్బులు ఇవ్వాలి కదా. నా దగ్గర ఒక్క పైసా లేదు. ఎలా అడుగు పెడతాను? కొంతసేపు ఆలోచించి, అయ్యో, కృష్ణుడి దగ్గరకు వెళ్ళే మార్గంలో ఇలాంటి భయాలు అవసరమా? అతడే అన్నిటికీ సంరక్షకుడు. ద్వారక ఆకర్షణీయమైన నగరం. బంగారు వీధులు, రత్నాలతో మెరిసే భవనాలు. కుచేలుడు ఆశ్చర్యంతో చూడసాగాడు. అయ్యో, ఇంత మహత్యం! నా కృష్ణుడి రాజ్యం ఇదేనా? అక్కడ రథాల శబ్దం, సంగీతం, సైనికుల క్రమశిక్షణ అన్నీ కుచేలుడిని మైమరిపించాయి. కుచేలుడు మరింత ముందుకు వెళ్ళగా 16,000 గోపికల కోసం నిర్మించిన బంగారు, వజ్రాల మహళ్ళు కనిపించాయి. ప్రతి భవనం ఒక అద్భుత శిల్పం. కుచేలుడు ఒక శోభయమానమైన మందిరం వద్దకు చేరుకున్నాడు. లంగనంలో కృష్ణుడు బంగారు తల్పంపై కూర్చొని రుక్మిణితో కలిసి గోపికలతో పాటలు, సంభాషణలతో కాలక్షేపం చేస్తున్నాడు. అది నా మిత్రుడు కదా. కృష్ణుడు కుచేలుడిని గమనించాడు. అతడి ముఖంలో ఆశ్చర్యం, ఆనందం. వెంటనే లేచి అతని వైపు నడిచాడు. కుచేల, నా ప్రాణ స్నేహిత, రా. కృష్ణుడు బంగారు తల్పంపై కుచేలుడిని తన పక్కన కూర్చోబెట్టాడు. అతని పాదాలను స్వయంగా కృష్ణుడే కడిగి ఆ నీటిని కృష్ణుడి తలపై చల్లుకున్నాడు. రుక్మిణి వచ్చి విష్ణుకర్ణతో అతన్ని వీసింది. చుట్టూ ఉండిన గోపికలు ఆశ్చర్యపోయారు. ఇతను ఎవరు? కృష్ణుడు ఇలా గౌరవించడం అంటే గత జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో. కృష్ణుడు కుచేలుల యొక్క బాల్యాన్ని గురించి అడుగుతాడు. మురాసురుని చంపిన చేతులతోటి కుచేలుని పట్టుకొని చిన్నతనంలో జరిగినటువంటి విశేషాలు తలుచుకోవడం జరుగుతుంది. బాల్యమిత్రుణ్ణి చూస్తున్నా అనేటువంటి సంతోషం తప్ప స్వార్థం కానీ, సంపద కోసం ఆశ కానీ కుచేలునికి లేదు. కుచేల, ఎలా ఉన్నావు? కుటుంబం బాగుందా? నువ్వు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చావు? కృష్ణ, నేను బాగానే ఉన్నాను. పిల్లలకు కొంత కష్టం ఉంది, కానీ నిన్ను ఆశ్రయించడానికి రాలేదురా.
నిన్ను చూడాలన్న కోరికతోనే వచ్చాను. కుచేలుడు సిగ్గుతో అవ్వలక్కి ఉన్న చిన్న పొట్లాన్ని బయటకు తీశాడు. ఇది నీకోసం తీసుకొచ్చాను. ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు. అయ్యో, నా జీవితం అంతా ఇచ్చిన నీ ప్రేమకు సరిపోదు కుచేలా. కుచేలుడు ఏమీ అడగకుండా తిరిగి బయలుదేరిపోయాడు. కానీ అతని మనసులో ఒక శాంతి. కృష్ణుని చూశానంటే చాలు. కుచేలుడు ఇంటికి చేరుకున్నాడు. పేద ఇంటి స్థానంలో ఒక మహత్తరమైన రాజభవనం నిలిచి ఉంది. భార్య పిల్లలు సంతోషంగా మెరిసిపోతున్నారు. ఈ కథలో స్నేహం, నిస్వార్థం, భక్తి అన్నీ కలిసిన పావనత్వం కనిపిస్తుంది. కృష్ణుడు కుచేలునికి ఇచ్చింది సంపద కాదు, ప్రేమ.